రాజంపేట పట్టణం ఆధ్యాత్మిక చరిత్ర, పౌరాణిక చరిత్ర ఉన్నటువంటి నగరం. ఈ గడ్డ ఎంత పవిత్రమైందంటే సాక్షాత్తు అన్నమయ్య వారికి జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. అలాగే భక్త కన్నమ్మ వారికి జన్మనిచ్చినటువంటి స్థలం, అలాగే పరశురాముల వారికి తల్లిని చంపినటువంటి పాప విమోచనం చెందినటువంటి గడ్డ, అలాగే దక్షిణ గయగా పేరొందినటువంటి విష్ణు ఆలయం కూడా హత్తిరాల్లోనే ఉంది. పురాణాల ప్రకారం ఇక్కడ అపరకర్మలు చేసుకున్న వాళ్ళు స్వర్గానికి వెళ్తారని పురాణాల్లో లిఖించి ఉండడం, అలాగే సాక్షాత్తు కామాక్షి త్రేతేశ్వర స్వామి వారి ఆలయం యొక్క ప్రాశస్త్యం 800 నాటి చరిత్ర, అలాగే ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇక్కడ లిఖించబడి ఉంది. ఇంత పౌరాణిక విశిష్టత ఉన్నటువంటి ఈ ఆలయాన్ని కనుక మనం అభివృద్ధి చేసుకుంటే ఇక్కడ స్పిరిచువల్ టూరిజం డెవలప్మెంట్ ఉండడమే కాకుండా యజ్ఞ యాగాదులకు కానీ, హోమాలకు కానీ, జాతక దోషాలకు కానీ భక్తులందరూ దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇంత పౌరాణిక చరిత్ర ఉన్నటువంటి, వైశిష్టం ఉన్నటువంటి ఇక్కడ ఏర్పాట్లు చేయాలన్నటువంటిది ఇక్కడ రాజంపేట ప్రజల యొక్క భావన. కాబట్టి ఇక్కడ వసతులన్నీ కూడా క్రమక్రమంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వచ్చే రోజుల్లో ఇక్కడ ఆధ్యాత్మికమైనటువంటి భావనను పొందుతూ శాంతి, అలాగే వాళ్ళ యొక్క మనశ్శాంతితో పాటు వాళ్ళ యొక్క దైవిక కార్యక్రమాలన్నీ ముగించుకునే విధంగా మిగిలిన ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి టాయిలెట్స్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చినటువంటి దాతలతో పూర్తి చేస్తున్నాము. అపరకర్మ భవనం అనేటువంటిది తొందరలో పూర్తవుతుంది. అలాగే ఇక్కడ నిత్య అన్నదాన పథకాన్ని కూడా ఇవ్వాలనేటువంటి కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ముందుకు వచ్చారు. కాబట్టి ఇక్కడ అన్ని వసతులు కలిగినటువంటి ఒక పౌరాణిక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్ది ఇక్కడ ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి ఆలయ కమిటీ మరియు గిరి ప్రదక్షిణ కమిటీ మరియు రాజంపేట ప్రజలందరూ కూడా సహకారం అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ అన్ని కార్యక్రమాలను రాజంపేట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ ఉపయోగించుకొని వారి దైవిక కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలనిగా కోరుచున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః శివాయ, 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 శివాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః, ఓం నమః. ఇక్కడికి ఈ భక్తుల సంఖ్య రాను పెరుగుతూ ఉంది. దాదాపు ఒక సోమవారం లాంటి పవిత్ర దినాల్లో 2000 మంది పైగా భక్తులు ఇక్కడ సందర్శించడం జరుగుతూ ఉంది. కాబట్టి వాళ్ళ వసతులకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చూసాం. ముఖ్యంగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కనెక్టివిటీ ఉండడానికి తాళ్లపాక నుంచి అక్కడ అన్నమయ్య జన్మస్థలం నుంచి ఇక్కడికి కనెక్టివిటీ రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చిట్వేల్ రహదారి ఉంది, రాజంపేట నెల్లూరు రహదారికి కనెక్టివిటీ లోపలికి వచ్చేటటువంటి రోడ్డును ఈ గిరి ప్రదక్షిణ చుట్టూ వేయడానికి కావాల్సినటువంటి 2 కోట్ల రూపాయల నిధులు వెచ్చించడం జరిగింది. అలాగే ఇక్కడ టాయిలెట్లకు సంబంధించి త్వరలోనే ఒక 10 లక్షల రూపాయలతో కార్యక్రమం ప్రారంభమవుతుంది. మరొక 15-20 లక్షల రూపాయల దాతల నిధులతో అపరకర్మ భవనం అనేటువంటిది ఒకటి పూర్తవుతుంది. అలాగే ఒక నిత్య అన్నదానానికి కూడా ఎన్ఆర్ఐలు అందరూ కూడా ముందుకు వచ్చారు. వారి ఆధ్వర్యంలో కూడా దీన్ని పూర్తి చేసుకుంటాం. అలాగే గిరి ప్రదక్షిణ వాళ్ళకు కూడా అష్టలింగాల గుళ్ళన్నీ ఏర్పాటు చేసి అరుణాచలానికి ప్రతీకగా, అంటే అరుణాచలం లాగా భక్తులు అంత దూరం వెళ్ళి అక్కడ దేవుని సేవ చేసుకునే దానికి కావాల్సినటువంటి భాగ్యాన్ని ఇక్కడే కలుగజేయడానికి అక్కడ ఏ విధంగా అయితే అష్ట లింగాల యొక్క ఉన్నాయో అవి కూడా ఏర్పాటు చేయాలని తలంచినారు. అలాగే ఇక్కడ ఒక గోశాలను కూడా ఏర్పాటు చేసి దేవుని యొక్క అభిషేకానికి దాన్ని ఉపయోగించుకోవాలనేటువంటిది కూడా భక్తులందరి యొక్క ఆలోచన. త్వరలో ఇవన్నీ కార్యక్రమాలు పూర్తవుతూ కూడా ఇంకొక రకంగా అంటే ఒక పీఠం నుంచి వచ్చి ఇక్కడ మేము వేద పాఠశాలను ఏర్పాటు చేస్తామని ముందుకు వచ్చినారు. వారికి కావాల్సినటువంటి స్థలం కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలోనే
దీన్ని స్పిరిచువల్ టూరిజంగా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ లేదా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. దీనికి కావాల్సినటువంటి సమగ్రమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోయి మున్ముందు మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేస్తున్నాం.